ఇప్పుడు ఎలా ఉంది? నొప్పి తగ్గిందా? పర్వాలేదు, టాబ్లెట్స్ తీసుకున్నాక అప్పుడు కాస్త బెటర్గా ఉంది. ఇలాంటప్పుడు మాత్రమే నాకు మగాడిగా పుట్టుంటే బాగుండి అనిపిస్తుంది. అది బాగుంది, కానీ నాకు ఎక్కువ ఇష్టం ఆడపిల్ల. ఆడపిల్లల్ని తండ్రి గారాబంగా పెంచుతాడు. ఇతనే నీ తండ్రి, నిన్ను నన్ను వదిలి వెళ్ళిన నీ తండ్రి రవివర్మ. ఇతన్ని నువ్వు చూడాలా? వద్దు, మా నాన్నని చెప్పుకునే అతన్ని ఒక్కసారైనా చూడాలి. ఇంకేంటి? పారమెడ లారెన్స్ అనే పేరు మీద మేము ఊరి జనాల్ని తీసుకెళ్లి గొడవ చేసినప్పుడు అతను పక్క ఊర్లో ఉన్న ఓ కాంట్రాక్టర్ కి అమ్మేశాడు. ఆ కాంట్రాక్టర్ బినామీయే, వెనకాల నడిపించేది లారెన్స్. ఎదిరించి వాళ్ళని కొట్టి తరిమేయడం, స్ట్రైక్ చేసే వాళ్ళ ఇళ్లలోకి దూరి రచ్చ చేయడం ఇదే తన పనిగా పెట్టుకున్నాడు. జియాలజీ వాళ్ళు, పార్టీ వాళ్ళు కూడా ఇంకా వాళ్ళకే సపోర్ట్ అన్నా. నేను కాస్త ఆలోచించాలి థామస్, వెళ్ళు. సరే, మనం అక్కడి వరకు వెళ్ళొద్దాం మాస్టర్. మనకి ఈ కేసు వద్దు జేమ్స్. వాళ్ళు పేద ప్రజలు, న్యాయం వాళ్ళ పక్కనే ఉంది. న్యాయం ఎంతున్నా సరే మనం దీన్ని తలదొర్చకూడదు. ఇదే నా నిర్ణయం. మాస్టర్కి ఏమైంది? ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఇలా మారిపోయాడు. జేమ్స్ ని పిల్లల్ని బహిష్కరించాం కదా, దానికి కొంచెం బాధ ఉంటుందిలే. లేదురా, వాళ్ళని పంపించేయడం మంచిదే అయింది. జీవితంలో ఎంతో మంది శత్రువుల్ని ఎదుర్కొంటూ ముందుకు వచ్చానురా. ఇప్పుడు అవన్నీ మారిపోతూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన చిక్కంతా అదే. కాంట్రాక్టర్ అర్జున్ మీరే కదా? అవును, నేను చర్చ్ ఫాదర్ పాల్ని మిమ్మల్ని కలవడానికి వచ్చాను. ప్రభు ఆశీర్వదించను కాక. ఇప్పుడు మేము ఎందుకు వచ్చామంటే తెలుసు. ఒకవేళ మీరు ఇక్కడ ఉన్న ప్రజలకి సపోర్ట్ చేయడానికి కనుక వచ్చుంటే, నేను ఆల్రెడీ వీళ్ళతో చెప్పాను కదా, వీళ్ళు ఇక్కడి నుంచి ఇంకొక చోటకి వెళ్ళిపోవడానికి కాంపన్సేషన్ మా కంపెనీ వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరూ ఎన్నో ఏళ్లుగా ఇక్కడే జీవిస్తూ ఉన్నారు. ఇల్లంటే ఇటుక ఇసుక మాత్రమే కాదు, పీగి పారేయడానికి వీళ్ళు మొక్కలు కాదు. తనెవరు? అతను నా స్నేహితుడు. అతని పేరు యాంటనీ. ఓ, గౌను వేసుకోని యాంటనీ, గౌను వేసుకున్న యాంటనీ. బాగుంది, పైగా చెప్పండి. ఈ ప్రాంతం అంతా కూడా పాప అమాయక ప్రజలున్నారు. మీలాంటి యూత్ వ్యక్తులతో మాట్లాడితే మాకు కొంచెం లిబరల్ గా పరిష్కారం దొరుకుతుంది అనుకున్నాం. అందువల్ల నేను ఇచ్చిన డబ్బు చర్చ నుండి తీస్తారా ఏంటి? నేను ఇస్తే సరిపోద్దా? మీకు నష్టం రానంత పరిహారాన్ని ఇచ్చి నేను దీన్ని కొంటాను. కనిపించిన రౌడీలకి ఇచ్చేయడానికి కాదు నేను ఈ క్వారీ కొనింది. అందరినీ బయటికి నెట్టేసి గేట్ వేయండి రా. వారిగిరి అంటూ నిన్ను పంపించిన లారెన్స్ గడి ఇటు వచ్చాడంటే మీ ఇద్దరిని చంపేస్తా. పోరా. గౌన్ వేసుకునే యాంటనీ ఇచ్చాడు కదా, గౌన్ వేసుకున్న యాంటనీ ఇవ్వద్దా? పోరా.
ఏంట్రా అటు కదా వెళ్ళాలి? ఇటు నుంచి వెళ్దాం, అటు వెళ్ళామంటే ఇరుక్కున్నట్టే. ఇదిగో. నువ్వెక్కడికి వెళ్తున్నా? ఏం లేదు, మొక్కలకి నీళ్లు పోయలేదు కదా, నీళ్లు పోయకపోతే అవి. నువ్వు రారా, తన్నులైనా బిర్యానీ అయినా ఇద్దరికి చెరోసగం. అది కదరా, తనకి ఈ బిర్యానీతో కోపం పోతుందా? గొడవలకి పోనని తనకి మాటిచ్చానురా, ఏమైద్దో ఏమో. పాపా, పాపకి ఇష్టమైన బిర్యానీ తీసుకొచ్చా, తనకి ఇచ్చేయండి. సరే. తను రూమ్ లో ఉంది. ఏమైంది? ఏం లేదు యాంటనీ, నీకే వెయిటింగ్. ఏమైంది పాప? కాలేజీలో ఏమైనా? ఏం లేదు, కాలేజ్ బస్ దిగి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు బండి గుద్దేసింది. నేనే చూసుకోలేదు. ఇప్పుడు బానే ఉన్నాను. పర్లేదుగా? ఏంట్రా జేమ్స్? అనయ్య, జాన్ ఎక్కడున్నాడు? ఐసీయూలో. అదిగో అక్కడ. ఏంటి జేమ్స్, డాక్టర్ గారు ఏమైనా చెప్పారా? ఇంతవరకు ఏం చెప్పలేదు. ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారు. నేను డాక్టర్ని కలుస్తాను. డాక్టర్, మన మోటార్ గ్యారేజ్లోనే రక్తం చాలా పోయింది. లారెన్స్ ఏనా? ఫాదర్, తను స్పృహలోకి వచ్చాడు. ఆండ్రూస్, వాడు నిన్ను చూడాలంటున్నాడు. లారెన్స్ సారా? నా తోడ పుట్టిన వాడు సేవియరు, వాడు నా ప్రాణం. టార్జన్, ఏంట్రా? గత 25 ఏళ్లుగా ఎప్పుడు లేనిది ఒకటి ఇప్పుడు తిరిగొచ్చింది. భయం. చావడానికి, చంపడానికి. ఏదేమైనా రేపు వెళ్ళి సిఐ ప్రమోద్ని కలుద్దాం. పోయిన బుధవారం కోయంబత్తూరు కోర్టులో టార్జన్ని జామీన్లో తీసుకొచ్చారు. నాకున్న కాంటాక్ట్స్ని బట్టి అడిగినప్పుడు మూవ్ చేసింది లారెన్స్ అని తెలిసింది. ఫ్రాంక్ చెప్పాలంటే అతను టార్జన్ అవ్వటం వల్ల పోలీసుల వల్ల ఏ ఒక్క ప్రయోజనం ఉండదేమో అని అనుకుంటున్నాను. ప్రమోద్ సార్, ఒక పోలీస్ ఆఫీసర్ లాగా మాట్లాడండి. యాంటనీ, శత్రువుల్ని డైరెక్ట్గా అటాక్ చేయకుండా వాళ్ళు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళని అటాక్ చేస్తాడు. నువ్వు వాడి అన్న సేవియర్ని చంపిన పగే
ఇప్పుడు జానీని అటాక్ చేసింది. తమిళనాడు పోలీసుల దగ్గర వీడికి ఒక రహస్యమైన పేరుంది, వెంకట. ఫాదర్, ఏదైనా ఒక రూపంలో కాంప్రమైజ్ చేయగలిగితే అదే మనకు మంచిది. ఆంటనీ, నాకు అన్నీ తల్లి లేని ఆ 2 ఆడపిల్లలే. ఇక వెళ్ళండి. నా వల్ల కాలేదు, అందుకే.